శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు మనతో ఏమంటున్నారంటే, బిడ్డ ఒక్కసారి నా కళ్ళలోకి చూడు, ఆనందంతో ప్రశాంతంగా నిద్రిస్తావు తల్లి. ఇది నీకైనది, వెంటనే విను బిడ్డ అని బాబాగారు అడుగుతూ ఉన్నారండి. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ నేను ప్రతిరోజు నిన్నే చూస్తున్నాను. ఈ రాత్రి నీతో ఎలాగైనా మాట్లాడాలని వచ్చాను. నువ్వు కూడా నా కళ్ళలోకి చూస్తూ నేను చెప్పేది ఆఖరి వరకు విను తల్లి, ఆనందంగా నిద్రిస్తావు. నీ జీవితంలో నువ్వు ఇప్పుడిప్పుడే జీవించడం నేర్చుకుంటున్నావమ్మా. కాలం అనేది ఎంతో వేగంగా వెళ్ళిపోతుంది, కానీ నువ్వు మాత్రం అక్కడే ఉండిపోయావు. ఎందుకు బిడ్డ? నువ్వు ఉత్సాహంగా బాగుంటేనే కదా అందరూ నిన్ను మెచ్చుకుంటారు, నీకు మర్యాదను కూడా ఇస్తారు. నువ్వు ఉండే విధానాన్ని బట్టే అందరూ నిన్ను వెతుక్కుంటూ వస్తారు. కానీ నువ్వు నీతోటి వారి దగ్గర నమ్మకాన్ని పోగొట్టుకొని రెక్కలు లేని పక్షివలే ఎగరలేక కింద పడిపోతున్నావు. అలాంటి సమయంలో భయం వేస్తుంది కదా. ఇదే తల్లి జీవితం అంటే. ఒక్క నిమిషం కూడా వృధా చేయకు. నా వల్ల కాదు అని గమ్మున కూర్చోకు. నీకు అవసరమైన దానికోసం వెతుక్కుంటూ నువ్వే వెళ్ళాలి. ఏదీ కూడా నిన్ను వెతుక్కుంటూ రాదమ్మా. ఎవ్వరూ నీకోసం ఏ పనిని కూడా చేయరు. నీకోసం ఇతరులు వారి సమయాన్ని వృధా చేసుకోరు. కాబట్టి నువ్వు ఎవ్వరిని నమ్మకు, ఎవరిపైన ఆధారపడకు. నీ జీవితాన్ని నువ్వే జీవించాలి. నీ గమ్యాన్ని నువ్వే చేరుకోవాలి. ఒక్కసారి ప్రయత్నించి ఓడిపోయినా కానీ మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు. అప్పుడే అన్ని విజయాలు నీకు అందుతాయి. నీ ప్రయత్నం నువ్వు న్యాయంగా చేస్తే అందుకైన ఫలితం నీకు ఇచ్చే తీరుతాను బిడ్డ. నేను ఎంత నీ తండ్రినైతే మాత్రం నువ్వు కొంచెం కూడా కష్టపడకుంటే నీకు ఎలా విజయాన్ని ఇస్తాను చెప్పు? నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఒక్క విషయం చెప్పనా బిడ్డ, ప్రయత్నించగానే మొదటిసారే ఎవ్వరూ కూడా విజయాన్ని సాధించలేరు. నమ్మకంతో ప్రయత్నించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ నమ్మకాన్ని కోల్పోకు బిడ్డ. రాబోయే రోజులలో నీకు కొద్దిగా కఠినమైన రోజులు కూడా రాబోతున్నాయమ్మా. అలాంటి సమయంలో నువ్వు కొంచెం పోరాడాల్సి ఉంటుంది. ఒకవేళ నీకు ఓటమి వచ్చినా కానీ మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు. 10 సార్లు ఓడిపోవచ్చు, కానీ 11వసారి తప్పక గెలుస్తావు తల్లి. ముందు నువ్వు నీపై నమ్మకం పెట్టుకుంటే నువ్వు దేనినైనా సాధించగలవు. అలా కాకుండా నీ నమ్మకాన్ని వదిలేసి ఇతరులను దూషించడం తప్పు బిడ్డ. నా ఓటమికి కారణం నాతోటి వారే, వారి వల్లే నేను మళ్ళీ వెనకబడిపోయాను అని సాకులు వెతకకు. నీ ఓటమికి నువ్వే బాధ్యత వహించాలి బిడ్డ. నువ్వు ఓడిపోయినప్పుడు ఇతరులను తప్పు పట్టకుండా నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో ఆలోచించు. ఆలోచించి ముందుకు అడుగు వెయ్యి. కష్టమైన పరిస్థితులు వస్తే భయపడకు. నీకు తోడుగా నీ బాబాను నేనున్నాను కదా. ఇక నువ్వు ఎదురు చూస్తున్న కార్యం అతి త్వరలో నెరవేరబోతోందమ్మా. నీ జీవితంలో నువ్వు మంచి స్థాయిలో నిలబడిపోతావు. నేను ఎప్పుడూ నీ చెయ్యి వదలను బిడ్డ. నేను నీతో ఉన్నంత వరకు ఎవ్వరూ కూడా నిన్ను ఏమీ చేయలేరు. నువ్వు ఎప్పుడు ఏం చేయాలి, ఎలా నడవాలి అనేది కూడా నేను నీకు నేర్పిస్తాను. నీ సమస్యలు తీరేందుకు మంచి సలహాలు నీకు కల్పిస్తాను. ఇక నీ మనసులో ఉన్న దిగులు మొత్తం వదిలేసేయ్ బిడ్డ. చెడు మాటలు పట్టించుకోకు. నా మాటలు మాత్రమే విను. నీకు అవసరమైనప్పుడల్లా మంచి మంచి మార్గాలు నేను నీకు చేరవేస్తాను తల్లి. వాటిని వినేందుకు, ఆచరించేందుకు కొంచెం ప్రయత్నిస్తూ ఉండు. దిగులు పడకు. నిదానంగా నీ పనులు జరుగుతుంటే ఆనందించు.
అవే నీ జీవితాన్ని మంచిగా మారుస్తాయి బిడ్డ. నీ పనులు ఆలస్యం అవుతుంటే దిగులు పడకు. అది కూడా నీకు ఒక రకంగా మంచే తల్లి. కష్టాలు ఎన్ని తట్టుకుంటావో అంత మంచి స్థాయికి నువ్వు చేరుకుంటావు. ఇక అంతా నీకు అనుకూలంగా మారుతుంది. నీ ప్రతి సమస్యకు ఒక ముగింపు ఉంటుంది. ఆ ముగింపు నీకు ఎంతో ఆనందాన్నిస్తుంది. అతి త్వరలో నీకు మంచి దారి చూపిస్తాను. అప్పటి వరకు నమ్మకంతో ఉండు. నీ బాబా సందేశాలు మాటలు వింటూ వాటిని ఆచరిస్తూ ఉండు బిడ్డ. నమ్మకంతో ఉండు. నీకంతా మంచే జరుగుతుంది తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. మన జీవితంలో ఉన్న ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం కూడా పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తూ బతకూడదండి. మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ బ్రతకాలి. మనం సంతోషంగా ఉండేలాగా బతకాలి. ఎప్పుడూ జరిగిపోయిన దానిని గురించి తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోకూడదు. ఎప్పుడూ ఆనందంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మనిషి జీవితం అనేది చాలా చిన్నదండి. మనం దాంట్లో సంతోషంగా ఉన్న రోజులు వేళ్ల మీద లెక్క పెట్టకూడదు. జీవితం అంతా కూడా చాలా సంతోషంగా, ఆనందంగా గడపటానికి ప్రయత్నించాలి. అదేవిధంగా 10 మందికి మనం స్ఫూర్తినివ్వాలండి. 10 మందికి మనం ఆదర్శంగా నిలబడాలి. అబ్బా, బతికితే అలా బతకాలి. ఎప్పుడూ కూడా ఎంత ఆనందంగా ఉంటారో అని పక్కవాళ్ళు మనల్ని చూసి అనుకోవాలని చెప్పేసి బాబాగారు తన బిడ్డలందరికీ చెప్తూ ఉన్నారండి. ఇక సమస్యలు అంటారా, అవి సర్వసాధారణమండి. ఎలాంటి వారికైనా సరే సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. వాటిని అసలు పట్టించుకోకూడదు మనం. వాటిని చూసి ఆగిపోతే ఎలా? వాటిని దాటి ముందుకు వెళ్ళడానికి మార్గాలు వెతుక్కోవాలి. ఆ మార్గాలు మనం కూడా వెతకాల్సిన పని లేదండి. బాబాగారే చూపిస్తారు. మనం గమనిస్తూ ఉంటే చాలు. బాబాగారు చూపించిన మార్గాలు మనం గమనిస్తూ ఉంటే చాలు. మనం బయటపడటానికి ఆయనే ఒక దారి చూపిస్తారు. మన ప్రయత్నం అనేది తప్పకుండా మనం చేస్తూనే ఉండాలండి. బాబాగారు చెప్పారు ఈ వీడియోలో, మీరు ఎంత నా బిడ్డలైనా సరే మీరు కొంచెం కూడా ప్రయత్నం చేయకుండా మీరు విజయం సాధించాలంటే ఎలా చెప్పండి అని తన బిడ్డల్ని బాబాగారు అడుగుతూ ఉన్నారండి. నిజమే కదా. మన వంతు ప్రయత్నం మనం చేయాలి. ఆ తరువాత బాబాగారికి వదిలేయాలి. మిగతా అంతా బాబాగారు చూసుకుంటారు. బాబాగారి మీద భారం వేసి ఎలాంటి సమస్య వచ్చినా సరే నాకేం పర్వాలేదు, నా వెనక నా బాబా ఉన్నారు, నాకు మంచి దారి చూపిస్తారనే నమ్మకంతో ఉండండి ఫ్రెండ్స్. సమస్యలనే వాటిని చూసి మీరు భయపడవద్దు. ఎందుకంటే ఆ సమస్యలనేవి సర్వసాధారణం. కోటీశ్వరుడికైనా సమస్యలు వస్తాయి, పేదవాడికైనా సమస్యలు వస్తాయి. వాటిని అసలు లెక్క చేయొద్దండి. తప్పకుండా మీరు అనుకున్నది మీరు సాధిస్తారు. మీరు అనుకున్నది మీరు సాధించేలా బాబాగారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. శ్రద్ధ సబూరితో ఉండండి. ప్రతి ఒక్కరికి మంచే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.